నమస్కారం వీవర్స్. శ్రీ రాఘవేంద్ర మహాత్మ్యము. మృత బాలకులకు జీవదానము. సంచారాత్వేన గర్ద నగరములో శ్రీ వీరనారాయణ దేవుణ్ణి సందర్శించి కిరీటగిరికి వచ్చిరి. అక్కడ ఉన్న దేశాయి గారి ఆహ్వానం మేరకు వారి ఇంటిలో వాస్తవ్యము చేసిరి. మంచి ఎండాకాలం, ఎక్కడ చూసినా మామిడి పండు సమృద్ధిగా పండినది. ఆ దేశాయి గారు మంచి భక్తితో వేలాది మామిడి పళ్ళను తెప్పించి శ్రీ రాయరకు అర్పణ చేయటానికి, ఇక్కడ రాయరు అంటే శ్రీ రాఘవేంద్ర స్వామి, అర్పణ చేయటానికి రసాయనమును పెద్ద కడాయిలో సిద్ధం చేయించి ఉండిరి. అందరూ శ్రీపాదుల వారి పూజలో ఒళ్ళు మరిచి ఉండగా దేశాయి వారి 3 ఏండ్ల కొడుకు ఆటమాడుతూ పోయి జారి మామిడి పళ్ళ రసాయన పాత్రలో పడి అపమృత్యువుకు పాలు కాగా, ఈ వార్త అందరికీ తెలిస్తే వచ్చిన బ్రాహ్మణులందరూ ప్రసాదము స్వీకరించకపోతారని అనుమానంతో తహతహలాడుతుండగా పూజ ముగిసిందని తీర్థం పుచ్చుకొనుటకు రండి అని పిలువగా దేశాయి దంపతులకు అంతవరకు పుత్రశోకంతో లోలోనే కుమిలి గూడు కట్టిన దుఃఖము కట్టభేదించి వస్తుంటే బిగ్గరగా దుఃఖించుచు పాదాక్రాంతులైరి. వారి నిజ సంగతి తెలుసుకున్న శ్రీరాయరు బాలకుని మృత కళేబరమును తెప్పించి తమ అమృత హస్తముతో ధన్వంతరి మంత్రమును అభిమంత్రించిన శంఖోదకమును ప్రోక్షణ చేసిరి. అప్పుడు నిద్ర నుండి లేసినట్లు లేచి కూర్చున్న కొడుకును చూసి దంపతుల ఆనందానికి అంతే లేకపోయెను. చనిపోయిన వాడు బతికేది సామాన్య విచారము కాదు కదా, బ్రతికినవాడు నిజంగా అదృష్టవంతుడే సరి. అప్పుడు ఆ దేశాయి ఈ మహాత్ములకు వారు చేసిన అనుగ్రహానికి నేను ప్రతిగా ఏమివ్వగలను అని తన సర్వస్వమైన ఆ కిరీటగిరి గ్రామమునే బహుమానపూర్వకంగా రాయరకు అర్పించి ధన్యుడాయను. సంచారత్వేన సవనూరికి వస్తూ దారిలో ఒక అరుగు మీద విశ్రమిస్తుండగా అది పాముకాటుతో చచ్చిపోయిన నవాబు పుత్రుని సమాధి అని అక్కడున్న వారు చెప్పగా, వాడు చావలేదు అని ఆ కళేబరమును బయటకు తీయించి మంత్రపూత జలము వేసి బాలుని బ్రతికించిరి. అప్పుడు ఆ నవాబు శ్రీపాదుల వారు కృప చేసిన దానికి కృతజ్ఞత చూపుతూ అనేక కిల్లాతులను మరియు కృష్ణాపురము మొదలగు పల్లెలను దారాదత్తము చేసిరి. ఓం శ్రీ రాఘవేంద్ర స్వామినే నమః. పూజ్యాయ రాఘవేంద్రాయ సతధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. ఓం శ్రీ రాఘవేంద్ర స్వామినే నమః.